ఓం సాయిరామ్ అండి. మీ అందరితో ఓ విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బాబావారి మార్గంలోకి వచ్చిన వాళ్ళు, బాబావారిని పూర్తిగా నమ్మిన వాళ్ళు, అలాగే బాబా దగ్గరికి కొంతమంది చెప్పినట్లుగానే గుళ్ళకు కోరికల కోసం వస్తూ ఉంటారు. ఒక కోరికని తీరిన తర్వాత ఇంకో కోరిక తీరిన తర్వాత మా సాయినాథుడు అది చేశారు ఇది చేశారు అని చెప్పి బాబావారి మార్గంలో కొంతమంది వస్తూ ఉంటారు. కానీ బాబావారిని పూర్తిగా నమ్మిన వారికి మాత్రం, బాబా భక్తులు అని ముద్ర పడిన వారు మాత్రం మారే అవకాశమే లేదు. అలాగే ఎందుకో తెలుసా, ఒక రకంగా చెప్పాలి అంటే అసలు నాకు 20 సంవత్సరాల నుంచి నేను సాయి మార్గంలో ఉన్నాను. బాబావారు అంటే ఎవరు అసలు నాకు తెలియదు. అంతకుముందు ఏ రోజు కూడా నేను సాయినాథుని చూసిన దానిని కాదు. అంటే నేను ఎవరు ఏ గుడికి వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళేదాన్ని, అంతేగాని ఏ రోజు బాబావారు నిజంగా దైవము, అసలు ఒకళ్ళు బాబా ఉన్నారని నాకు తెలీదు. కానీ నాకు బాబావారు ఎలా నా జీవితంలోకి వచ్చారు ఏంటి అంటే బాబావారే చెప్తారు, నాకు తలుపులు అవి తీసి ఉంచాల్సిన పని లేదు, నాకు నా రాకపోకలకు ఏవి అడ్డు కాదు అన్నట్లుగా డైరెక్ట్గా నా సాయినాథుడు నాకు ఎంటర్ అయ్యారు నా లైఫ్లోకి. ఎంటర్ అయిన తర్వాత నన్ను ప్రతి ఒక్కటి నేను బాబావారి దగ్గర మాత్రమే నేర్చుకున్నాను. సాయినాథుడు ఒక రకంగా చెప్పాలి అంటే బాబా బిడ్డ అని చెప్పి నన్ను అందరూ వాళ్ళ మాధవి నా పేరు, కానీ తెలియని వారు తెలిసిన వారు అందరూ కూడా నన్ను సాయి మాధవి అని పిలుస్తారు, కొంతమంది సాయమ్మ అని పిలుస్తారు. అలాంటి నాకు అసలు ఏ భక్తి లేని నాకు 25 సంవత్సరాల నుంచి భగవంతుడు ఉన్నారు అంటే నా సాయినాథుడే నాకు భగవంతుడు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, సాయి బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ కూడా అలానే అంత కాన్ఫిడెన్స్తో ఉంటారు. బాబావారి దగ్గర ఇది దొరకలేదు, ఇది ఒట్టి చేతులతో వెళ్ళాను అని చెప్పిన వాళ్ళని ఒక్కళ్ళైనా చూపించండి. ఏదో ఇలా మాట్లాడే వాళ్ళు 2-3 తప్ప, అంతేగాని బాబావారి నమ్మకం పోతే ఇంతలా మేము ఇలా ఇన్వాల్వ్ అయిపోతాం. బాబావారి సేవలో 24/7 నేను ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. సాయినాథుడే నాకు సాయే సర్వస్వం. అంత సాయిని మించిన దైవమే లేదని నమ్మిన దాన్ని నేను. కనుక వ్యతిరేకించే కానీ వ్యతిరేక విధంగా కానీ ఎవరైనా సరే మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా, వారి భక్తిని పాడు చేయకుండా ఉండాలి అని చెప్పి సర్వేజన సుఖినో భవంతు.